సరిపోయినటువంటి గోవుతో సమానమే గోవుతో సమానం. ఇప్పుడు ఆధారంగా దాని మాట ఈ పొద్దు భక్తిగా గుడి కుంభాభిషేకం వస్తుంటే చచ్చిపోయింది ఆవును దేవర కోసి సర్వదేవజనాలు సర్వానికి ముందు పుట్టింది. నేను ఆచారం తింది వేణు నా పక్కన కూర్చొని నువ్వే గోవు క్షీరసాగర్ మర్దనం చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఆహారం పరమశివుడు కోరాడు. తర్వాత అమృతం పుట్టింది. అమృతాన్ని ఇప్పుడు తాళహారం అంటే విషం. తర్వాత అమృతం వెలువడింది. ఆ అమృతాన్ని అందరూ బ్రహ్మదేవుడికి ఇచ్చారు. ఆ బ్రహ్మదేవుడు ఆతురుతో బ్రహ్మణం భోజన ప్రేమ అన్నారు కదా, ఆ బ్రహ్మదేవుడు ఆతురుతో తాగేసేటమాట అమృతాన్ని. ఒక సుఖ నురుగు ఇలా పుట్టింది. ఆ నురుగు పేరు సురభి. సురభి అనేటువంటి నురుగులో పుట్టింది గోవు. సమదేవి కనాలి. గోవులు కొట్టకూడదు, గోవులు తినకూడదు. అది మన సాంప్రదాయం. దాన్ని మరొకటి ఏడు కొడతారు. దాని ఒక అంతరార్థం ఏంటి చెప్తా. చెప్పేది పరమశివుడు పార్వతీదేవి భూలోకానికి ఎవరక్కడ